కనుక చూస్తే తెలంగాణలో సో ఇప్పటివరకు ఎక్కడ కూడా ఒక హింసాత్మక సంఘటనలు కానీ లేదా ఇతరత్ర పెద్ద సంఘటనలు కానీ జరిగినటువంటి పరిస్థితి లేదు. కేవలం చిన్నపాటి ఇష్యూస్, అది పోలింగ్ కేంద్రాల వద్ద ఈవీఎంలు మొరాయించడం కానీ లేదా ఇతరత్ర సాంకేతిక సమస్యలు మాత్రమే ఉన్నాయి. ఇది అంతా కూడా ఉదయం 7 నుంచి 8 గంటల వరకు సాగింది. సో ఆ తర్వాత 8 గంటల నుంచి కూడా ప్రశాంతంగా పోలింగ్ నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సో నిన్న సాయంత్రం ఆయన కొడంగల్కు చేరుకున్నారు. ఆయన నియోజకవర్గం మహబూబ్ నగర్ లోక్సభ సెగ్మెంట్ లో ఉన్నటువంటి కొడంగల్ నియోజకవర్గానికి చేరుకున్నారు. ఆయన కాసేపట్లో తన ఓటు హక్కును కుటుంబ సభ్యులతో కలిసి కొడంగల్లో ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ కూడా కాసేపట్లో సిద్దిపేట నియోజకవర్గంలో చింతమడకలో కూడా ఆయన ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. సో మొత్తం మీద కొన్ని నియోజకవర్గాల్లో కనుక చూస్తే ఇక్కడ ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి మనుషులు డబ్బులు పంచుతున్నారనేటువంటి ఆరోపణలు కావచ్చు. మరోవైపు ఇటు కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య కొంత ఇటు జహీరాబాద్ నియోజకవర్గంలో కొంత ఘర్షణ కావచ్చు. ఇట్లాంటి సంఘటనలు మాత్రమే మనకు కనిపిస్తాయి. పెద్దగా తెలంగాణలో చెప్పుకోదగ్గ సంఘటనలు అయితే జరగట్లేదు. సో మొత్తం మీద ఈ సాయంత్రం నాటికి ఈ పోలింగ్ పర్సెంటేజ్ ఏ మేరకు నమోదవుతుంది అనేటువంటిది కొంత అయితే ఉత్కంఠగా అయితే కొనసాగుతుంది. ఎందుకంటే ఇదివరకే అసెంబ్లీ ఎన్నికలు జరిగి కేవలం ఒక 5 నెలలు మాత్రమే గడుస్తున్నటువంటి నేపథ్యంలో సో ఈ ఎన్నికలు చాలా కీలకంగా మారాయి తెలంగాణలో, ప్రధానంగా 3 పార్టీలకు. సో కనుక ఈ దాదాపుగా 60 రోజులుగా తెలంగాణలో చాలా హోరాహోరు ప్రచారాన్ని కొనసాగించినటువంటి పార్టీలకి ఈ ఎన్నికలు కీలకంగా మారినటువంటి నేపథ్యంలో సో వాళ్ళ ప్రయత్నాలన్నీ కూడా చేసుకున్నారు. సో చివరికి ఓటర్లు ఈ పోలింగ్ లో సో ఏ విధంగా పాల్గొంటారు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ పర్సెంటేజ్ ఏ మేరకు పెరుగుతుంది, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ పర్సెంటేజ్ ఏ విధంగా పెరుగుతుందన్న దాన్ని బట్టే అభ్యర్థులకు సంబంధించినటువంటి విజయ అవకాశాలు ఆధారపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. విజయ చంద్రిక, కొంత ఓటింగ్ పర్సెంటేజ్ పెంచడానికి లేకపోతే పోలింగ్ కేంద్రాలకు తరలించేంత ప్రయత్నం ఏమన్నా జరిగే అవకాశం ఉందా? ఎందుకంటే చాలా తక్కువ పోలింగ్ శాతం నమోదవుతుందన్నదే మనకి ఎక్కువ శాతం వినిపిస్తాం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 17 పార్లమెంట్ పరిధిలో. సో ముఖ్యంగా అంటే తెలంగాణలో 17 లోక్సభ సెగ్మెంట్లతో పాటుగా హైదరాబాద్ లో ఉన్నటువంటి ఈ 4 లోక్సభ సెగ్మెంట్లు అంటే మేజర్ సెగ్మెంట్స్